ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. పొదిల్లో డాక్యుమెంట్ రైతులు గలమెత్తారు. తమ జీవన ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 390ను తక్షణమే రద్దు చేయాలంటూ మంగళవారం నాడు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పొదిలి పట్టణంలోని స్థానిక తాలూకా ఆఫీస్ వీధి నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు లేఖర్లు భారీ ర్యాలీగా బయలుదేరారు. అనంతరం జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులు తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ సబ్ రిజిస్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా లేఖల సంఘం నాయకులు వరదారాయుడు మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి నుంచి నేటి వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లుగా తమ జీవన ఉపాధి పొందుతున్నామని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 396 జీవో తమ పట్ట కొట్టే విధంగా ఉందని వారు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ప్రభుత్వమే తక్షణమే స్పందించి వివాదాస్పద జీవోను ఉపసంహరించుకోవాలని, తమ జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి లేఖల సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టినటువంటి 396 జియో ప్రకారంగా మా దస్తావేజు లేఖల మనోవర్తి అంటే మా జీవనాధార భృతిని గవర్నమెంట్ వారు తొలగించే విధంగా ఉన్నారు. దాని విషయమై ఈ రోజున మేమందరం దస్తావేజు లేఖ పొదిలి సంఘం తరఫున పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం వారికి మేము చేసుకునే మనవి ఒకటే, దస్తావేజు లేఖల్ని నిరంతరంగా కొనసాగించాలని చూస్తాము. ఇది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి వృత్తి. ఇది మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకుంటున్నాము. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా వంతుగా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ మేము కొంతమందికి ఎంప్లాయ్మెంట్ జీవనోపాధి ఇస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు సౌకర్యంతో మా బాధను అర్థం చేసుకుని జీవో 396ని రద్దు చేసి మళ్ళీ పూర్వ పద్ధతినే చేపట్టాల్సిందిగా కోరుచున్నాము. మాకు కూడా లైసెన్సులు ఇప్పించి గవర్నమెంట్ వారితో అనుసంధానంగా చేయాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము.